మనం ఇప్పుడు చూడు ఎక్కడ ఉన్నామో. ఇప్పుడు మనం ఉండేది బ్రిడ్జ్ మీద ఉన్నాం. అరే బ్రిడ్జ్ మీద కట్టావు ఇది అసలు ఏం బ్రిడ్జ్? రైల్వే బ్రిడ్జ్ రా. నువ్వు బైక్ ఏమో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావు. ఒకవేళ ట్రైన్ వస్తే ఏంటి పరిస్థితి? ఊరే నాయన ఉండ్రు శిక్ష, నువ్వు చెప్పింది కరెక్టే. ట్రైన్ వచ్చిందనుకో ఇంకా నువ్వు ఎగిరిపోతావు. అంటే ఏంటి నన్ను చంపేదానికి తీసుకొచ్చావేంటి? అరే లేదా శిక్షాన్, బై మిస్టేక్ అయితే అట్లా చేశానులే. చలో ఇప్పుడు మనం అయితే పైన నుంచి అట్లా ఏం కనిపించలేదు కాబట్టి మనం అయితే కిందకి వెళ్ళి చూద్దాం ఒకసారి. కిందకి వెళ్దాం డోయమోయ్యా. వెళ్దాం రా శిక్షాన్, కిందకి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే ఏంట్రా ఇది, నది కదా? అవును డోయమో, ఇదైతే నది. నదంతా గడ్డ కట్టేసి చేసావు ఈ మంచికి. ఆ శిక్షాన్, నది అయితే అంతా గడ్డ కట్టేసింది. జాగ్రత్త చూసుకొని పదా, ఇక్కడైతే కాలు జారుతాయి సరేనా? సరే డోయమోయ్యా. ఊరు నాయన బైక్ అయితే పడేసావు నువ్వు. ఊరే బైక్ గానీ జారుకుంటే వెళ్తుంది. అదే డోయమోయ్యా, గట్టికి పెట్టు. ఇక్కడ బైక్ వెయిట్ సెకండ్, ఇదేంటిది? ఊరే వాట్ ద హెల్, ఏంటి ఫ్రెండ్స్ ఇది అసలు? ఇది బైకా? అవును బైక్ అయితే ఇదే, కానీ ఇక్కడ చూసే ఏలియన్ ఉంది. ఊరే నాయన, ఏంటి డోయమో ఏలియన్ ఎంత భయంకరంగా ఉంది? అదే కదరా శిక్షాన్, ఏలియన్ అయితే చాలా భయంకరంగా ఉంది. నాకు అనిపిస్తుంది ఈ బైక్ వచ్చేసి ఏలియన్ దే అనుకుంటా. రెండు వచ్చేసి ఈ నెలలో గట్టేసినాయి. అంటే ఇప్పుడు మనం ఈ బైక్ తీస్తే ఏలియన్ గాని బయటకు వస్తుందా? లేదా శిక్షాన్, ఏలియన్ అయితే బయటికి రాదు నాకు తెలిసి. కానీ డోయమో ఇప్పుడు నువ్వు ఆ బైక్ ఎట్లా బయట తీస్తావు? ఎట్లా అనుకుంటున్నావు? డ్రిల్లింగ్ చేసా? అంతే రా శిక్షాన్, మనం అయితే ఇప్పుడు డ్రిల్లింగ్ చేసి బైక్ అయితే బయటికి దిగిపోతున్నాం. సరే సరే ఫాస్ట్ తీయడమో, మనం అయితే వెళ్ళాలి. డోయమోయ్యా, నువ్వు ఇట్లా డ్రిల్లింగ్ చేస్తా ఉన్నావు ఎప్పుడు కోది చెప్పు. కాసేపు వెయిట్ చేయరా శిక్షాన్, అయిపోతుంది. ఎప్పుడు డోయమోయ్యా నువ్వు ఇట్లా డ్రిల్లింగ్ చేస్తా ఉన్నావు అంటే ఇంకేం లేదు, రేపు సాయంకాలం పట్టేటట్టుంది. ఏమనుకుంటున్నావురా, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా? నిన్ను తక్కువ అంచనా వేయడం కాదు డోయమోయ్యా, అక్కడ జరిగేదని చెప్తాను. శిక్షాన్ కరెక్ట్గా 2 నిమిషాలు వెయిట్ చేయి, నేనైతే ఈ బైక్ బయటికి తీసుకొచ్చి చూపిస్తా. 2 నిమిషాలు బయట తీస్తావా? 2 నిమిషాలు బయట తీస్తాను. సరే కానీ చూసుకుందాం. ఒకవేళ నువ్వు బయట తీసుకోలేదనుకో నువ్వు రోజు చెప్పుకోవాలి. ఏం మాట్లాడుతున్నారా? నేను రోజు చెప్పుకోవాలా? అది కానీ 2 నిమిషాలు బయట తీసుకురాలేకపోతే? అవును డోయమోయ్యా. సరే మరి ఒకవేళ 2 నిమిషాలు తీసుకొస్తే ఏంటి మరి? నువ్వు తోపని చెప్పి ఒప్పుకుంటాను. అయితే ఒప్పుకోవడానికి రెడీగా ఉండు. కరెక్ట్గా 2 నిమిషాలు అయితే ఈ బైక్ బయట తీసుకొస్తాను. చూద్దాం కానీ డోయమోయ్యా, ఆల్రెడీ హ్యాండిల్ అయితే ఎప్పటి నుంచి బయట ఉంది. దానికన్నా బయట వెళ్ళిపోతున్నావు. ఏంటో శిక్షాన్ ఏంటన్నా, ఇక్కడ కింద చూసావా? బైక్ అయితే ఆల్రెడీ సగం బయటకు వచ్చేసింది. ఏంటి సమంగా డోయమోయ్యా, కరెక్ట్గా ఎంత 10% బయట వచ్చిందంటే? ఎంతైతే నేను తీసుకొచ్చాను కదా. ఓ నాన్న, ఒక నిమిషం తీసుకొచ్చాను. ఇంకా 1 నిమిషం మాత్రమే ఉంది. సరే సరే చూస్తా ఉండు. ఆ 1 నిమిషంలో కానీ దీన్ని అయితే బయట తీసుకొచ్చేస్తాను. చూస్తా కానీ డోయమోయ్యా. A few moments later. శిక్షాన్ చూసావా, నేను చెప్పినట్టే బైక్ మీద తీసుకొచ్చాను. అబ్బో డమ్మిమో, నువ్వైతే చేసావు కానీ డ్రిల్లింగ్ మిషన్ ఏంటి దాని మధ్యలో కూర్చున్నావు? అరే దాని మధ్యలోకి ఏం గుచ్చలేదు రే.